ఉంటుంది, అది మళ్ళీ చూడండి. దాని తర్వాత ఇది ఇంకొక సిమ్టమ్స్, ఇంకా దీంట్లో ఉండే పద్ధతులు ఏంటి అనేది తెలుస్తుంది. ఎవరైతే డిఎఫ్ ఉన్నారో డిఎంకి కూడా, డిఎం ఉంటే డిఎఫ్కి కూడా వర్తిస్తుంది అనమాట ఇది. ఓకే, ఫస్ట్ నేను చెప్తానండి. డిఎఫ్కి స్టార్టింగ్లో ఇల్యూజన్గా ఎప్పుడు ఒకరికొకరు వీళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఎప్పుడైతే కలుస్తారో కంటి చూపు ఎప్పుడైతే ఒకరి మీద ఒకరు కనబడుతుందో వాళ్ళు ఎక్కడ చూసినా, అంటే ఇప్పుడు మనం పాత సినిమాలలో చూస్తాం చూడండి, పాత సినిమాలు ఇప్పుడు కూడా చూపిస్తారు కదా, ఏదైనా అంటే ఏఐ పెట్టేసి ప్రతి దాంట్లో ఒకరే ఫేస్ కనబడుతూ ఉంటుందని. అట్లా అంటే ఇప్పుడు మీ ఇంటికి చెత్తవాడు వచ్చినా సరే తన ఫేసే కనబడుతూ ఉంటుంది, అంటే అలాగనే ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి కూడా అతనికి అలాగే కనబడుతుంది. ఏ ఇంటి పని అమ్మాయి వచ్చినా కానీ, ఏ వాళ్ళ వైఫ్తో మాట్లాడడానికి వచ్చినా కానీ, వాళ్ళ ఫ్రెండ్ అయినా, వాళ్ళ ఆఫీస్కి వచ్చినా, ఎక్కడ పోయినా కానీ ఆ అమ్మాయి లాగానే కనబడుతూ ఉంటుంది అనమాట తనకి. అంటే భగవంతుడు ఇది ఆల్రెడీ నేను చెప్పిన కదా, ప్లానింగ్ అనమాట ఇదంతా. నీ భార్య నీ దగ్గరికి వచ్చేసింది, నీ భర్త నీ దగ్గరికి వచ్చేసాడు, నువ్వు అడిగిన ఏదైతే తపస్సులో అడిగావు కదా అది అనేది మీ ముందు ఉంది అని పదే పదే మనకి గుర్తు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఒక 10 మందిలో వెళ్ళినప్పుడు వాళ్ళు కంపల్సరీ మనకి ఇల్యూజినేషన్గా మనకి కనబడతారనమాట. ఇదొకటి ఫస్ట్ సిమ్టమ్ ఉంటుంది. ఇంకోటి సెకండ్ సిమ్టమ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే బబ్లింగ్ ఫేస్ చేజర్ అవన్నీ అని చెప్పాను కదా, దాంట్లో డిఎం అనేది కంపల్సరీ డిఎఫ్ది ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేస్తారు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే తనని అప్రోచ్ అవుతారో, అంటే మాట్లాడకపోయినా పర్లేదు, తన ఇల్యూజినేషన్లో చాలా ఆమెని ఎక్కడంటే అక్కడ చూసినప్పుడు తన గురించి తను భయపడి, తన ఉన్న ఆ స్థితిగతులు మళ్ళీ ఈమె వల్ల ఎక్కడ మారిపోతాయో భయపడి ఆయన రన్నర్ అవుతాడనమాట. ఆమె నుంచి తప్పించుకోవడానికి శతవిధాలే 100% ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకేనా. ఇంకా సేమ్ ఇప్పుడు ఆయన ఎట్లా రన్నింగ్ అవుతూ ఉంటాడో డిఎఫ్ అనేది చేజర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆయన ఫస్ట్ రన్నర్ అయిపోతారు. ఓకేనా. మీకు అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ లేదు కదా. ఆయన రన్నర్ అవుతారు ఆమె నుంచి దూరం పోవడానికి. ఎందుకంటే ఆమె ఎక్కడ పోయినా ఆమెనే కనబడుతూ ఉంటుంది, ఇల్యూషనేషన్లో ఉంటుంది, ఆమె ఎక్కడ పోయినా ఆమెనే కనబడుతూ ఉంటుంది. అది తప్పించుకోవడానికి ఆయన రన్నర్ అయిపోతారు అనమాట. ఎక్కడన్నా ఆమె వచ్చే టైంకి, ఆమె కనబడే టైంకి ఆయన పారిపోవడం జరుగుతూ ఉంటుంది. పారిపోతే అమ్మయ్య అని అనుకుంటాడు. కాకపోతే అదే దాంట్లో ఆమె ఏం చేస్తుంది, ఆయన రన్నింగ్ చేస్తుంటే ఈమె చేజర్ అయిపోతుంది అనమాట, తనని చేజింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఓకే, ఇప్పుడు ఇది ఇంతవరకు వస్తే కనుక, ఇప్పుడు డిఎఫ్ ఎప్పుడైతే చేజర్ అయిపోయిన తర్వాత తను అర్థం చేసుకుంటుంది, అంటే అతను ఆమె నుంచి పారిపోవడం అనేది ఆమెకు తెలిసిపోతుంది, ఎవరికైనా తెలిసిపోతుంది కదండి. తెలిసిపోయినప్పుడు అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఆ డివైన్కి ఆమె సరెండర్ చేసేసుకుంటుంది. డివైన్కి సరెండర్ చేసుకున్నప్పుడు డిఎం ఏమవుతాడంటే, అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి మీకు అని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, డిఎం రన్నర్లో ఉంటాడు కదా, ఆయన రన్నర్లో ఉన్నప్పుడు ఈమె చేజర్ అవుతుంది కదా, సో ఈమె సైడ్ రిఫ్లెక్ట్ అనేది ఈమె సైడ్ తిప్పేసుకుంటుంది అనమాట డిఎఫ్. అర్థమైందా మీకు. ఇప్పుడు ఇది ఉందండి, ఇది ఒక పెన్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక పెన్ ఉంది, ఇప్పుడు ఇలా దీని వెనుక వెళ్తూ ఉంటే ఇది అనేది దీని వెనుక వస్తూ ఉంటుంది. సో ఇది రన్నింగ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈమెకి ఏమవుతుందంటే, భగవంతుడు ఒక్కసారిగా ఆమె ప్లేస్ అనేది చూపిస్తాడు. నువ్వు ఆయన వెనుక ఎందుకు వెళ్తున్నావు అనేది, అంటే ఒక గిల్టీనెస్, ఒక షేమ్ ఫీలింగ్ అనేది ఆమెకు వచ్చేస్తుంది అనమాట. వై ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్ అని. ఆయన వెనక ఎందుకు నేను రన్నింగ్ చేస్తున్నా, ఆయన ఏంటిది అసలు ఏంటి, నాకేంటి అని ఎప్పుడైతే ఈమెని తెలుసుకుంటుంటుందో అప్పుడే డిఎం కూడా ఆయన కూడా అదే దాని స్థితిలో ఉంటాడనమాట. అంటే ఫస్ట్ అప్రోచ్ అయింది ఆయననే అవుతాడు, కాకపోతే ఈమెని చేజింగ్ చేసేలాగా చేసేస్తాడు కదా. సో ఆయన రియలైజ్ అయిపోయి ఆయన రన్నర్లో ఉంటాడు. సో ఈమె చేజింగ్ చేసి ఈమెని భగవంతుడు రియలైజ్ చేసేసి ఆమెని టర్న్ చేపించేస్తాడు. టర్న్ చేపించేసినప్పుడు ఏమవుతుందంటే, ఆమె శక్తి, ఆమె ఒక శక్తి స్వరూపిణిగా మారిపోతుంది. ఆమె డివైన్కి, ఆమె ఎప్పుడైతే జపానికి, ఎప్పుడైతే భగవంతుడికి ఆమె అంకితం చేసేసుకొని, ఎప్పుడైతే ఆమె భగవంతుల్లో, అంటే ఇది ఏదైతే ఉందో, ఈ ప్రయాణం ఏదైతే ఉందో దీని గురించి నాకు తెలీదు అని అన్నప్పుడు, సతమతంలో టైంలో ఉన్నప్పుడే మీకు ఇలాంటి వీడియోస్ అనేది కనబడతాయి అనమాట. టారోస్ రీడింగ్ అనేది, ఇంకా ఆస్ట్రాలజీస్ అనేది, అవన్నీ అనేది మీరు అనుకోకుండానే మీ ముందుకి భగవంతుడు తీసుకొస్తారు. ఇదంతా ఒక ప్లాన్ అనమాట, భగవంతుడి ప్లాన్ ఇవన్నీ. అంటే మనము సోల్ మర్జిన్ అంటారు కదా, సోల్ మర్జిన్ అనేది ఇంకా చాలా స్టెప్స్ ఉంటాయి. మీకు చెప్తాను, కొన్ని చెప్పాను, ఇవాళ కొన్ని చెప్తున్నాను కదా. ఒక 5-6 అనేది మీకు
ప్రతిరోజు కొన్ని కొన్ని సిమ్టమ్స్ అనేది మీకు కొన్ని చెప్తూ ఉన్నాను. సో మీరు క్యాచ్ చేయండి. మీరు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా నాకు కామెంట్లో మీరు రిజిగ్నేట్ అయితే కనుక అవును మేము చేసింగ్లో ఉన్నాము, అవును మేము క్రయింగ్లో ఉన్నాము. దీంట్లో స్టేజెస్ కూడా నేను చెప్పాను కదండి. ఫస్ట్ ఐ సైట్ ఉంటుంది, ఓకేనా. దాని తర్వాత ఫస్ట్ చూసుకుంటారు, తర్వాత బబ్లింగ్ ఫేస్ ఉంటుంది, తర్వాత ఇద్దరిని మీట్ అవుతారు, తర్వాత ఏమవుతుందంటే చేజింగ్ అవుతుంది, తర్వాత రన్నర్ అవుతాడు ఈయన, తర్వాత ఈమె చేజింగ్ నుంచి ఆమె రిఫ్లెక్టింగ్ అనేది తిప్పేసుకుంటుంది. ఆ రిఫ్లెక్టింగ్ ఎప్పుడైతే డిఎఫ్ స్టార్ట్ చేస్తుందో అప్పుడు ఆయన రియలైజేషన్ అవుతాడు అనమాట. ఇస్ దట్ క్లియర్ అయిపోయినారు కదా. సో ఎవరైనా డిఎఫ్ జెంట్స్లో ఉన్నా పర్వాలేదు, ఎప్పుడైతే మీ శక్తిని మీరు రిఫ్లెక్ట్ చేసుకొని భగవంతుడికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటారో అప్పుడు డిఎం అనేది లేడీస్లో ఉంటే కూడా కనుక ఆమె మీ సైడ్ తిరగడం అవుతుంది అన్నమాట. ఓకే, ఇవాళ దాని గురించి చెప్పాను. ఇప్పుడు మనము రీడింగ్ గురించి, ఈ మన టారోస్ మీ గురించి ఇవాళ ఏమేమి మాట్లాడుతున్నాయి, మీ ఇద్దరి అనుబంధం, ఈ సంబంధం భగవంతుడు ఎంతవరకు ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తాడు అనేది మనము రీడింగ్స్తోని కార్డ్స్ ఏమేమి, ఈ భగవంతుడి దూతలు ఏమేమి మాట్లాడతారో చూద్దాము, ఓకేనా. మీ మనసులో వ్యక్తిని మీరు ఒకసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని తలుచుకోండి, వాళ్ళ పేరు తలుచుకోండి 3 సార్లు, ఇంకా వాళ్ళ రూపాన్ని మీరు తలుచుకోగలరని చెప్తున్నాను. ఓకే, నేను యాజ్ యూజువల్గా సెంటర్ నుంచే తీస్తాను కదా. ఇదిగోండి మనకి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది, ఇంకా మ్యానిఫికేషన్ వచ్చింది, ఫస్ట్ ఇదైతే వచ్చింది మనకి పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, ద మెజిషియన్ వచ్చింది. మీరు కావాలని మనసారా కోరుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలని కింగ్ ఆఫ్ స్వార్డ్స్తో అంటే పూర్తి విశ్వాసంతో మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. నేను చెప్పాను కదా ఈ డిసెంబర్లో చాలా వరకు అయితే మనకి ట్విన్ ఫ్లేమ్ ఎవరిదైతే ఉందో వాళ్ళ యూనియన్ అనేది కంపల్సరీ ఉందన్నమాట. మీ ఇన్నర్ వర్క్తోనే దానికి బయట వస్తుందండి. తను మీ దగ్గర రావాలనుకున్నా కానీ తన స్థితిగతులు ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని ఒక దగ్గర చూసినప్పుడు వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు. అదే ఆయన రాత్రింబవళ్ళు ఆలోచిస్తున్నాడు అనమాట. మేము ఒకవేళ ఒకటైతే ఎలా ఉంటుంది, వీళ్ళందరూ మమ్మల్ని తీసుకోగలరా లేదా అనేది సతమతంలో ఉన్నారు ఆయన. ఎవరైనా ఎవరైతే డిఎం ఉన్నారో ఇది వచ్చేసి మీకు చాలా మెటీరియల్ మనిషి ఉన్నారండి. ఈయన ధనము, ఆస్తి, సంపాదన, తన పేరు ప్రతిష్టల గురించి మీ దగ్గర రావడానికి చాలా వరకు ఆలోచిస్తున్నారు. ఒకసారి అంటే మీ సైడ్ స్టెప్ వేస్తే కనుక తనకి చాలా లాస్ అయ్యేది చాలా ఉందన్నమాట. సో అందుకని మీ దగ్గరికి రావాలా లేదా అనే దాంతో పేజ్ ఆఫ్ స్వార్డ్స్తోని ఆయన ఆల్మోస్ట్ మీ దగ్గర రావాలని అనుకుంటున్నారు. కానీ ఆయన మెటీరియల్తో ఉన్న మనిషి, అంటే ఒక గొప్ప స్థానంలో ఉన్న మనిషి ఉండొచ్చు, కానీ మీరే కావాలని మనసారా ఆయన భగవంతుడిని అంటే తెలియకుండానే యూనివర్స్ని వేడుకుంటుంది ఆయన ఆత్మ. ఎందుకంటే మీరు పూర్వజన్మ భార్యాభర్తలు కదా, దాంట్లో చెప్పాల్సిన అవసరమే లేదు. కాకపోతే దానిలో మీ అనే డిఎం ఎవరైతే ఉన్నారో హీఈస్ అ వెరీ పవర్ఫుల్ ప్లేస్ అండి. మంచి పవర్ఫుల్ ప్లేస్లో ఉన్నారు. అంటే ఎట్లా ఉంటుంది, ఒక పొలిటికల్ ఉండొచ్చు, ఒక స్కూల్లో ప్రిన్సిపల్ అయినా, ఒక పెద్ద కాలేజ్లో ఒక ప్రొఫెసర్ అయినా, లేకపోతే పెద్ద స్థానంలో ఉన్న ఒక మర్యాద కలిగిన ప్లేస్లో ఉన్నారు. అందుకే మీ దగ్గరికి రావాలంటే చాలా సంకోచిస్తున్నారు. దానికి తోడు ఏంటంటే ఇది మెటీరియల్ చాలా, అంటే ఆయన కార్లు, ఇల్లు, బంగళాలు అవన్నీ అవి కూడా చాలా పేరుతో పాటు ఆయన ప్లేసుతో పాటు అవన్నీ ఉండి కూడా ఇవన్నీ కలిగిన వాడనమాట ఆయన. కానీ మీ గురించి ఆయన పడుకునేటప్పుడు మాత్రము పొద్దుస్తమానం ఎవరైతే మీ గురించి మాట్లాడారో, ఎవరైతే నెగిటివ్గా మాట్లాడారో, పాజిటివ్గా మాట్లాడారో అవన్నీ ఆయన ఆలోచిస్తూ నిద్రపోలేకపోతున్నాడు అనమాట నైట్ మొత్తం. కానీ మీ దగ్గరికి రావాలనే ఇంటెన్షన్ మాత్రము చాలా వరకు ఉంది. ఎందుకంటే ఆయన ఉన్న స్థితి ఇట్లుంటుంది, ఒక రాజు ప్లేస్లో ఉన్నాడు, కానీ మీరు మాత్రం ఆయన చేతిలోనే ఉంటారు ఎప్పుడు మీతో. అంటే అది పూర్వజన్మ బంధం కాబట్టి యాజ్ యూజువల్గా మీరు మర్చిపోలేరు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక, మీరు తను మర్చిపోవాలనుకున్నా మీరు సబ్కాన్షియస్ మైండ్లో, మీరు సబ్కాన్షియస్లో కూర్చొని ఉంటారు. మిమ్మల్ని మర్చిపోయేది అసలు ఉండనే ఉండదు. నేను చెప్పిన రీతిగా మీరు డిఎఫ్ ఎవరైతే ఉన్నారో తనని రిఫ్లెక్ట్ తిప్పుకొని మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి భగవంతుడికి మీరు ధ్యానం చేశారంటే మీ మనిషి అనేదానికి ఇవన్నీ ఆయన కూడా మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా చేస్తున్నారు కదా, యూనివర్స్ని అడుగుతున్నారు ఆయన. సో ఆయనకు రావాలని ఉంది, కానీ కొన్ని కారణాల వల్ల, కొన్ని చాలా బలమైన కారణాల వల్ల రాలేకపోతున్నాడు. పోతుంది కూడా ఉండొచ్చు, డిఎఫ్ కూడా ఉండొచ్చు అని ఇది ఆపోజిట్ అవుతుంది. ఇది
ఓకేనా. మేషం లీడర్షిప్లో నేను చెప్పాను కదండి, ఇది ఏదైతే ఉన్నారో మేషం అనే వాళ్ళకి వస్తుందండి. ఏరీస్ లీడర్షిప్ న్యూ బిగినింగ్ వాళ్ళకి వస్తుంది అనమాట. ఇది నేను చెప్పాను కదా, లీడర్షిప్లో ఉన్న మంచి పొజిషన్లో ఉన్న గొప్ప వ్యక్తి అనమాట. మీ మీ గురించి 24 గంటలు ఆలోచిస్తున్నారంటే సంథింగ్ ఈజ్ దేర్. ఇదిగోనండి, మీ మీ దానికి ఏదైతే ఉందో మీ బంధానికి మంచిదైతే ఉంది, బాగుంది. ఒక రాజ కిరీటం అనేది ఉంది. అది భగవంతుడు మీరు చేసే డిఎఫ్ చేసే సాధనతోని ఏర్పడుతుంది అనమాట. మీకు ఈ కిరీటం అనేది మీ ఇద్దరికి ఇవ్వబడుతుంది. అర్థమైందా? ఇది అంటే మీరు ఏంటి, డిఎఫ్ ఎవరైతే ఉన్నారో మగవాళ్ళల్లో కూడా ఉంటారు డిఎఫ్. నేను చెప్పాను కదా, పార్వతీ తత్వము మగవాళ్ళల్లో కూడా ఉంటారు. వాళ్ళు రాత్రింబగళ్ళు మీ ఇన్నర్ వర్క్తోనే మీరు ఇది అనేది సాధించగలరు. మీకు బంగారు కిరీటం అనేది భగవంతుడు ప్రసాదిస్తున్నాడు. మీ కార్డ్స్ కనబడాలి కదా, సో అందుకని నేను యాజ్ యూజువల్గా పైకి జరుపుతున్నానండి. మనకి మార్నింగ్ కూడా వచ్చాడు ఈ వ్యక్తి. ఎవరైతే ఉన్నారో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారండి. ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఈ పొజిషన్లో ఉన్న వాళ్ళకి పై స్థాయిలో ఉన్న ఎవరైతే ఉన్నారో లేడీ ఉన్నారు, ఆమె ఎవరో చూద్దాము. ఆయన మీ దగ్గరికి రావాలని సాయశక్తుల మీకు ఒక కిరీటమే ఇచ్చేసేయాలని చూస్తున్నారు. డిఎఫ్ మీరు సాధన చేయండి. మీరు ఎవరో చాలా గొప్ప వ్యక్తితోనే ఉన్నారు. ఓకేనా, మీరు లైట్ తీసుకోకండి, అధైర్యపడకండి. మనిషిని బాగా పడేసేది ఏంటంటే అధైర్యం ఒకటే. ధైర్యం ఉన్నవాడే ఏదైనా సాధించగలడు అంటారు కదా, సో అలా అన్నమాట. చూడండి, ఎవరో మీ ఇద్దట్లో డిఎఫ్కి డిఎంకి బాగా గార్డెనింగ్ చాలా చాలా ఇష్టం ఉన్నట్టుంది. పచ్చని చెట్లలో మీరు మీ డిఎం అనేది చాలా అంటే ఎప్పుడు హీలింగ్ అవ్వాలి అని అనుకుంటే, మీకు ఎప్పుడైనా ఆయన గుర్తు చేసుకున్నప్పుడు మీకు హార్ట్లో పెయిన్ అయితే కనుక మీరు మీ చెప్పులు వదిలేసి గడ్డిలో మీ పాదాలతో తిరగండి. ఆయన హార్ట్కి హీలింగ్ అవుతుంది, మీ హార్ట్కి కూడా కూల్నెస్ అనేది ఉంటుందన్నమాట. ఇది ప్రకృతి మనకిచ్చిన, యూనివర్స్ ఇచ్చిన మనకి సైన్ ఇది. మీరు చెట్లు ఎక్కడన్నా ఎండిపోతే దయచేసి నీళ్లు పోయండి అని చెప్తుంది యూనివర్స్. ఇదిగోండి, మీరైనా తనైనా ఉండొచ్చు. ద హ్యాంగ్ మ్యాన్ అని వచ్చింది మనకి. వచ్చేసి ఇక్కడ 11 వచ్చింది మళ్ళీ. ఇది 11 అనేది మనకి 11 ఇక్కడ 11 ఇక్కడ కూడా 11 వచ్చింది. సో ఇది అనేది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్న వాళ్ళకే చాలా రిజిగ్నేట్ అవుతుంది. మిమ్మల్ని తన ఉన్న పరిస్థితిలో, తన ఉన్న మెటీరియల్ లైఫ్లో మిమ్మల్ని ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు కూడా విని మిమ్మల్ని దగ్గరికి రావాలి చేయాలి అనుకున్న మనిషి రాలేక మిమ్మల్ని వదిలించుకోవాలని చూసినా కానీ మీరు వదలరు కదా. మీరు వదిలే ప్లేస్ కాదు కదా. వాళ్ళు అనుకున్న వాళ్ళు వదలలేరు. చూడండి, రీడింగ్ ఎంత మంచిగా వస్తుంది మనకి. పొద్దున కూడా వచ్చింది. ఇది మనకు పదే 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 వస్తుంది. ఎందుకంటే ఇది ఎవరితో చాలా గట్టిగా ఉందబ్బా. ఇది చాలా అంటే చాలా బాగా ఉంది. ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది దీన్ని చూసినప్పుడల్లా. మనకి ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అనేది దీవెన అనమాట. భగవంతుడు ఆకాశంలోంచి బ్లెస్సింగ్ అనే ఒక స్టిక్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అవునా కాదా చెప్పండి. ఎప్పుడైతే మనిషి పడిపోతుంటారో అప్పుడే ఒక స్టిక్ పట్టుకోవాలని అంటారు కదా. ఇది భగవంతుడు ఇచ్చిన అసలు కనబడని ధైర్యమైన స్టిక్ అనమాట. ఇది నేనున్న నీకు ముందుకు నడిపిస్తా, నువ్వు నా పైన నమ్మకం పెట్టని చెప్తున్నారు భగవంతుడు. దయచేసి మీరు నమ్మకాన్ని వదలకండి, దేవుణ్ణి అసలే మీరు వదలకండి. ఓకేనా. ఇదిగోండి, మీ పాతవి ఏదైతే ఉన్నాయో పాత బాధలన్నీ, ఇది ఏవైతే డెవిల్ అనే ఉంటాయి కదా, కొన్ని డెవిల్ శక్తులు ఉంటాయి కదా. మీరు ఇప్పుడు ఏదైనా సాధన చేస్తున్నా కానీ ఒకటేసారి మీరు ఒక 10 మందిలో ఎక్కువ గుంపుగా ఉన్నప్పుడు ఉండకండి. ట్విన్ ఫ్లేమ్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో నేను మీకు ఒక అక్కగా చెప్పాలి ఏంటంటే, ట్విన్ ఫ్లేమ్స్ ఎవరైతే ఉన్నా కానీ మీరు ఒక 10 మంది కూడి ఉన్న దగ్గర, 20 మంది కూడి ఉన్న దగ్గర దాంట్లో ఉండకండి అబ్బా. ఎందుకంటే మీది దాంట్లో చాలా వరకు కర్మ మళ్ళీ వాళ్ళందరూ మిమ్మల్ని అంటే ఒక పేరులాగా తీసుకొని మిమ్మల్ని ఏడిపించడం కానివ్వండి, మీరు ఒక టాపిక్ తీసేసి ఏదో ఒకటి చేయడం కానీ అవుతుంది. అప్పుడు మీ మనసు గాయపడుతుంది. సో మీరు సాధ్యమైనంత వరకు మీరు అంటే అందరితో ఉండొద్దని నేను చెప్పట్లేదు, ఉండాలి. కాకపోతే ఏంటంటే మీరుగా ఐసోలేషన్లో ఉండడము మీకే మంచిది. అంటే ఆ ఐసోలేషన్లో అంటే మొత్తం ఎవరితో మాట్లాడకుండా ఉండకని కాదు, భగవంతుడితో మాట్లాడండి. నేను పొద్దున కూడా మీకు అదే చెప్పాను. మీరు మాటలు వచ్చిన మనుషులతో ఎంతగానో మాట్లాడతారండి. భగవంతుడు మీ లోపల ఉన్నాడు. ప్రతి మనిషిలో ఒక దీపం ఉంటుంది. ఆ దీపం అనేది ప్రతి మన దగ్గర తెలుగు వాళ్ళ దాంట్లో ఒకటి ఉంటుందండి. ఎవరికైనా కాళ్ళు తగిలితే మనం మొక్కుతాం కదా, దాని అర్థం ఏంది?
ప్రతి మనిషిలో ఒక దేవుడు ఉన్నాడు. ప్రతి మనిషిలో ఒక దీపం ఉంటుంది. అది మన ఆత్మ. మనము బ్రతుకుతున్నప్పుడు మనకి వెలుతురు అనేది జ్యోతి అనమాట. ఆ వెలుతురు అనేది ఆ భగవంతుడికి మనకు సమర్పించినప్పుడు దేవుడు కంపల్సరీ మనం చూసి మనం అడగకపోయినా అన్నీ ఇచ్చేస్తాడు. మనం ఈ జన్మ అడగలేదు కదా, ఆయన ఇష్ట ప్రకారంగానే వచ్చినాం కదా మనము. ఓకేనా? ఇది మీది పూర్వజన్మ భార్యాభర్తలని ఇక్కడ కూడా చెప్తున్నారు చూడండి. మీకున్న ఏదైతే సంఖ్యలు ఉన్నాయో అవన్నీ పోతున్నాయి. కాకపోతే చాలా ఎవరో మీకు అంటే ఏమంటారు, నాకు ఆ పేరు కూడా తీసుకోవడం ఇష్టం ఉండదు. మీ మీద బ్లాక్ మ్యాజిక్ చేపియడము అవన్నీ ఉన్నాయి అన్నమాట. సో నేను మీకు ఇంకొక క్లూ కూడా చెప్తాను, దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయింది. మన దగ్గర ఏమంటారు, ఇది బ్లాక్ మ్యాజిక్ అవన్నీ అంటారు కదా. సో ఈ ట్విన్ ఫ్లేమ్స్ వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ పని చెయ్యదు. మీరు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. బ్లాక్ మ్యాజిక్ ఉంది, మీ ఇద్దరి మధ్యలో తీపిచ్చేస్తాం అది ఇది అన్నప్పుడు అలాంటి నేను 100% చెప్తాను, అలాంటివి ఏమీ పని చెయ్యవు. ఎందుకంటే మీరు భగవంతుడి స్పిరిట్స్ అన్నమాట. మీరు సోల్స్, పవిత్రమైన మీరు ఆత్మలు కాబట్టి మీ పైన అట్లాంటివి ఏమి పని చెయ్యవు. మీరు దీంట్లోకి ఈ జర్నీలోకి వచ్చేసి ఎప్పుడైతే డిఎఫ్ సాధనలోకి దిగినప్పుడు పూర్తిగా భగవంతుడు ఆమెని సరెండర్లో తీసుకుంటారు. ఆమె భగవంతుడు బిడ్డనే, కాకపోతే ఆమె ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చేస్తుందో అప్పుడు భగవంతుడు మొత్తం ఆయన సరెండర్లో తీసేసుకుంటాడో, ఎవరిని ఏం చెయ్యనియాడు. మీరు మొక్కినప్పుడు మీ డిఎం కూడా బాగుండాలని మొక్కండి. ఎందుకంటే మీ అదరాఫ్ కదా ఆయన, ఆమెనా ఆయనైనా. అర్థమైంది అనుకుంటా కదా. మీరు కన్ఫ్యూజ్ అయితే నాకు కామెంట్స్లో పెట్టండి ప్లీజ్. మళ్ళీ నేను క్లియర్గా చెప్తాను. నాకు ఓపిక ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి దాంట్లో చెప్పడం. ఎందుకంటే స్వతహాగా నేను టీచర్గా చేసిన కాబట్టి ఒక లెసన్ ప్రతిరోజు చెప్పేదాన్ని కాబట్టి నాకు ఇలాంటివి చెప్పడం చాలా మంచిగా అనిపిస్తుంది కూడా. ఓకేనా? దయచేసి మీరు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నేను ఇంకోసారి చెప్తున్నా, ట్విన్ ఫ్లేమ్స్ అనే వాళ్ళకి చేతబడులు పనిచేయవు, ఎటువంటి బ్లాక్ మ్యాజిక్స్ పనిచేయవు. ఎవరైనా చెప్తే అబద్ధము, మా జ్యోతిక అక్క చెప్పిందని నా అడ్రస్ ఇవ్వండి, వాళ్ళని ఏడియాలనో ఎక్కడ పట్టేయాలో పట్టిస్తాను నేను. ఓకేనా? మీరంతా భ్రమలో ఉండకండి. అందరు వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళే ఉన్నారు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నాను నేను. ఓకేనా? ఇది అంటే మంది కళ్ళబ్బా ఉంటాయి కదా, వాళ్ళు అంటే ఏమంటారు, నరుడి కన్నుకి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు కదా. సో లైక్ దట్ అనమాట. మీ ఇద్దరి మీద కనెక్షన్తో ఎవరైతే చాలా బాగా మీ ఇద్దరు బాగుంటారు కదా, ఎవరైనా ట్విన్ ఫ్లేమర్స్ ఈ ట్విన్ ఫ్లేమర్స్ ఎట్లుంటారంటే దేవదూతలు కాబట్టి ఇద్దరు చాలా అందంగా ఉంటారు. అక్క నేను నల్లగున్నా, కొంతమంది నాకు కాల్ చేసి చెప్తూ ఉంటారు, అక్క నేను నల్లగున్నా, లావుగున్నా, కడుపింత ఉంది అది ఇది అనేసి చెప్తూ ఉంటారు. చెల్లెలైనా లేకపోతే డిఎం ఎవరైతే బాయ్గా తీసుకుందాం, డిఎం వాళ్ళు ఏమి రితిక్ రోషన్లు కాదు కదా, ప్రభాసా ఏమన్నా లేకపోతే మహేష్ బాబులా కాదు కదా, వాళ్ళు మనలాగా మనుషులే. డిఎంకి ఒక్కొక్కరికి పొట్ట ఉంటుంది, బార్బీ హెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటారు, చూడ్డానికి కూడా మంచిగా అనిపించారు. కానీ ఎప్పుడైతే డిఎఫ్కి ఆయనను చూసిన తర్వాత పాత జన్మ ఎప్పుడైతే లోపల సోల్ ఉంటుందో అది గుర్తుపడుతుంది కాబట్టి తనని తప్ప ఇంకొకరిని చూడ్డానికి ఇష్టపడదు. ఇట్స్ దట్ క్లియర్ కదా? అక్క బాగా చెప్తారని అంటారు కదా, ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని వినండి. ఇది ఛాన్సెస్ ఉన్నాయి కదా మనకి. ఓకే, ఇది ఎవరిదో మంది కన్ను ఉంది, మీరు 10 మందిలో ఊకే ఉండకండి, మీకు దిష్టి తగులుతుంది. ఓకేనా? ఇది క్లియర్. దిష్టి అయితే తగులుతుంది, బ్లాక్ మ్యాజిక్కి పని చేయవు. ఎందుకంటే చూసారు కదా, మహా అందగత్తె మన డిఎఫ్, రైట్? మన డిఎంకి ఎప్పుడు ఎంత వదిలించుకోవాలన్నా వీళ్ళిద్దరిని ఒక దగ్గరనే పెట్టాలి ఎప్పుడు. ఎందుకంటే అందమైన మహారాజు, అందమైన మహారాణి, ప్రపంచాన్నే ఏలే అంత గొప్ప అందగత్త మన డిఎఫ్. అది మగవాళ్ళల్లో కూడా ఉండొచ్చు, ఆడమని అంటలేను సార్. మళ్ళీ మీరు జెంట్స్ని ఇష్టపడరా మేడం అని నాకు మళ్ళీ కామెంట్స్ పెడుతూ ఉంటారు. అట్లా ఏముండదు బ్రదర్, అందరూ ఒకటే. నేను చెప్పినా కదా, ఇక్కడ అందరం మనము దేవుడి పిల్లలం, మనం దేవుడి సోల్స్, మనం పవిత్రమైన సోల్స్ అంతే. మనం మనుషులుగానే అస్సలు తీసుకోవద్దు. డిఎం అది లేడీస్లో ఉండొచ్చు, జెంట్స్లో కూడా ఉండొచ్చు. డిఎఫ్ ఎప్పుడైతే మగవాళ్ళల్లో ఉంటుందో చూడండి ఎంత అందంగా ఉంటారో వాళ్ళు కూడా బ్రదర్స్. ఇదిగోండి, ఈ మొత్తం నా డిఎం, ఇది నాకు ఇష్టమైన నా డిఎంది ఫోటో అనమాట ఇది. అసలు నేను చెప్పాలంటే అందరూ డిఎంస్ ఇట్లానే ఉంటారు ఎప్పుడు. మళ్ళీ డిఎఫ్ ముందుకు రాగానే నోరు ఓపెన్ కాదు. ఎందుకు? వాళ్ళకి ఏదైతే ఇది ఉంటుంది కదా, చక్రం, ఇది ఇక్కడ మన గొంతు చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం అనేది మూసేసి ఉంటుంది కాబట్టి డిఎఫ్ ఎప్పుడైతే సాధన చేసి హమ్ అని చేస్తుందో అప్పుడు వాళ్ళు మాట్లాడడానికి ఫ్రీ అవుతారండి. మీరంటే చాలా ఇష్టం చూడండి డిఎంకి.
ఇది వచ్చేసి మనకి కర్కట రాశి వాళ్ళకి వస్తుందండి. ఎమోషన్స్, ఇన్స్టిట్యూషన్స్, ఫ్యామిలీ అనే మెంబర్స్ది అంటే అన్నీ ఉంటాయి వీళ్ళకి, అన్నీ ఉంటాయి. ఫ్యామిలీ పైన మస్తు ప్రేమ. వాళ్ళు అసలు మీరు లేనప్పుడు ఫ్యామిలీ ఉన్నదంటే వాళ్ళకి అన్నీ చేసి పెట్టేస్తారు, మొత్తం అన్నీ. ఇల్లు ఉడవడం ఏంది, మొత్తం అన్ని పనులు చేసి పెట్టేస్తారు. ఇంట్లో పాలు తీసుకురావడము, అది చేయడము, ఇది చేయడము. ఓ పనులను కూడా వాళ్ళు అంత యూజ్ చేయొద్దు, అంత పని చేస్తారు వాళ్ళు. అంత బాగా చూసుకుంటారు ఫ్యామిలీని. మళ్ళీ ఒక్కసారిగా ఫ్యామిలీని పక్కకు పెట్టేసి మీరు గుర్తొచ్చిరా మొత్తం వాళ్ళందరినీ మర్చిపోతారు. మళ్ళీ మీరే ముఖ్యమని అనుకుంటారు. ఇది ఎప్పుడు డార్క్ నైట్ ఆఫ్ ద సోల్. కరెంట్ లైట్ తీసేసిన రాత్రి మొత్తం అంతా మీరే ఉంటారండి, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, దాంట్లో డౌట్ లేదు. ఇదిగోండి రైట్. మళ్ళీ వీడియో పెద్దగా అవుతుంది, మళ్ళీ నాకు అప్లోడ్ చేయడం కష్టమవుతుంది. ఓకే, మనకు స్టార్ వచ్చేసింది. మన కార్డ్స్ కూడా మన ప్రకారంగానే వింటూ ఉంటాయి. మీరు ఏం లేదండి, సాధన చేయండి, మీకు మంచి రోజులు అనేది ఉంది. దయచేసి మన కార్డ్స్లో ఇవాళ చెప్పేది ఏంటంటే మీరు 10 మందిలో ఎక్కువ ఉండకండి, ఐసోలేషన్లో ఉండండి. ఇద్దరు డిఎం ఇద్దరు చూడండి ఇక్కడనే ఉన్నారు, డిఎం ఉన్నారు. దీంట్లో కొంచెము మంది నజర్ చాలా ఉందన్నమాట. మీరు అది తగ్గించుకోండి. 10 మందిలో 20 మందిలో ఊరికే ఉండకండి, ఐసోలేషన్లో ఉండండి, భగవంతుడి దగ్గర ఉండండి, మంచి ధ్యానం చేయండి, మంచిగా తినండి, మీ ఆరోగ్యం మంచిగా చూసుకోండి. నా కామెంట్స్ ఎట్లన్నా పెడుతున్నారు కదా, మీరు క్లైమ్ అనేది కూడా పెట్టండి, ఓకేనా. మీరు నాకు కామెంట్స్ రాసేటప్పుడు కూడా మీరు ఒకసారి స్పెల్లింగ్స్ అనేది కరెక్ట్ చేసుకోండి, ఎందుకంటే నాకు అది అర్థం అవుతలేదు. పోస్టింగ్లో మీరు సెండ్ అని కొట్టేటప్పుడు అది అర్థాలు మారిపోతున్నాయి. అది కామన్, నా ఫోన్లో కూడా అది అట్లనే అయితే ఉంటాయి కాబట్టి నాకు బాగా తెలుస్తుంది. సో మీరు ఒకసారి చూసుకోండి, ఎందుకంటే నేను ఆన్సర్ ఇవ్వలేకపోతున్నా కదా మీకు, అందుకని నా బాధ అంతా. ఓకేనా, మీకు మంచి రోజు ఉంది, ఓకేనా. మీరు స్టార్స్, ఎప్పుడు మీరు స్టార్సేనబ్బా, స్టార్సే నేను కూడా వస్తాను కదా దాంట్లో. కొంచెం దయచేసి మర్చిపోకండి, చెట్లకి నీళ్ళు పోయండి, గార్డెనింగ్ మంచిగా చేయండి. గార్డెనింగ్ చేసే వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎప్పుడు పచ్చ గడ్డి పైన చెప్పులు లేకుండా నడవండి, చెప్పులతో నడవకండి, ఓకేనా. భగవంతుడు మీకు దీవించి ఇచ్చే ఈ బంగారు కిరీటము నాకు కూడా కావాలి, కాస్త నాకు కూడా వచ్చేటట్టుగా మీ ప్రేమ కలిగిన హృదయాలతో నన్ను దీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.